హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ వెబ్. సో టుడే మనం ఈ వీడియోలో ఆదాయ ధృవపత్రం అనగా ఇన్కమ్ సర్టిఫికేట్ని ఇంటి వద్ద నుంచి ఎలా అప్లై చేయాలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మీరు ఈ వీడియోలో చెప్పే ప్రొసీజర్ని ఫాలో అయితే కనుక మీ ఇంటి వద్ద నుంచే మీ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రాన్ని 7 రోజుల్లో పొందవచ్చు అనమాట. మీరు ఎలాంటి మీ సేవకు కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి వద్ద నుంచే మీ యొక్క మొబైల్ ఫోన్ కానీ లేకపోతే మీ యొక్క కంప్యూటర్ ఆ డెస్క్టాప్ ఉపయోగించి మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్‌ని అప్లై చేయొచ్చనమాట. సో ముందుగా మీరు ఈ ఛానల్‌ని మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ వెబ్ ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ తెలంగాణ స్టేట్. సో ముందుగా మీకు ఆదాయ ధృవీకరణ పత్రం పొందాలి అంటే ఆన్‌లైన్‌లో మీకు ముందుగా మీ సేవ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్‌లోకి యాక్సెస్ ఉండాలనమాట. సో మీరు ఒకవేళ న్యూ యూజర్ అయితే గనక మీరు మీ సేవ సిటిజన్ పోర్టల్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటది. సో అక్కడ మీకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటది. సో నేను నా యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో నేను లాగిన్ అయ్యి ఉన్నాను ఆల్రెడీ. మీరు ఒకవేళ ఆ మీ సేవ సిటిజన్ పోర్టల్‌ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ తెలంగాణ వెబ్‌లో ఒక వీడియో చేశానండి దానిపైన. సో మీరు ఆ వీడియో యూజ్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్‌ని మీ సేవ పోర్టల్‌లో చేసేసుకోండి సిటిజన్‌గా. సో వన్స్ మీరు సిటిజన్‌గా చేసుకున్న తర్వాత వాళ్ళ నుంచి లభించే యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో మీరు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు డాష్‌బోర్డ్ అనేది ఇలా కనిపిస్తది. సో ఇది ts.meeseva.telangana.gov.in ఇది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్‌సైట్. సో వన్స్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఆల్ సర్వీసెస్ సెక్షన్ అని కనిపిస్తుంది కదండీ! దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క మీ సేవ సిటిజన్ పోర్టల్‌లో ఉండే సర్వీసెస్ అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. సో మీరు ఈ యొక్క పోర్టల్‌ని యూజ్ చేసి చాలా వరకు దాదాపు అన్ని రకాల సర్వీసెస్‌ని పొందవచ్చనమాట. ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి గానీ, అలా అన్ని విధాల అన్ని రకాల సర్టిఫికేట్స్‌ని మీరు ఈ యొక్క పోర్టల్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లోనే అప్లై చేయొచ్చనమాట. సో మనం ఈరోజు మన టాపిక్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి కాబట్టి జస్ట్ ఈ సెర్చ్ ఫర్ సర్వీసెస్‌లో ఇన్కమ్ అని సెర్చ్ చేయండి. ఓకే. సో నేను ఇన్కమ్ అని సెర్చ్ చేశాను. ఇందులో అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటది. సో మీరు జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయండి. సో దెన్ మీకు ఒక న్యూ లింక్ ఓపెన్ అవుతది న్యూ విండోలో. సో అప్పుడు మీకు ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్ అనమాట. సో ఇందులో మీ యొక్క అప్లికేషన్ నంబర్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతది. సో మీరు ఇందులో ఆధార్ కార్డ్ నంబరు, ఇందులో ఏదైతే రెడ్ స్టార్ మార్క్ ఉంటాయో అవి మ్యాండేటరీ డీటెయిల్స్ అనమాట. సో అవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటది. ఆధార్ కార్డ్ నంబర్ గానీ, అప్లికేట్ నేము, ఫాదర్స్ నేము, జెండర్, ఓకే, డేట్ ఆఫ్ బర్త్. సో ఈమెయిల్ ఐడీ అండ్ రేషన్ కార్డ్ నంబర్ ఆప్షనల్ ఇక్కడ. సో అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్, డోర్ నంబర్, డిస్ట్రిక్ట్ ఇలా స్టార్ మార్క్ రెడ్ కలర్‌లో స్టార్‌లో ఉన్నవన్నీ మీరు మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటది. ఓకేనా. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి డెలివరీ అండి. డెలివరీ మీరు మాన్యువల్‌గా తీసుకుంటారా? లేకపోతే పోస్టల్‌లో తీసుకుంటారా? మాన్యువల్ అంటే ఏందంటే మీరు ఒకవేళ అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిపోతే మీరు మాన్యువల్‌గా ఏదైనా దగ్గరలోని మీ సేవకు వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ నంబర్ చెప్తే వాళ్ళు మీకు డౌన్‌లోడ్ చేసిస్తారు. సో అది మాన్యువల్ ప్రొసీజర్. సో అక్కడ మీరు ఆ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసినందుకు వాళ్ళకి కొంత ఛార్జ్ చెల్లిస్తే సరిపోతది. ఒకవేళ మాకు మాన్యువల్ వద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేము అనుకుంటే గనక మీరు పోస్టల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీరు ఇచ్చిన పర్మనెంట్ అడ్రస్‌కి మీ యొక్క సర్టిఫికేట్ అప్రూవ్ అయిన 3-4 డేస్‌లో మీ యొక్క ఇంటికి పోస్టల్ చేయబడతదనమాట. ఓకేనా. సో బెటర్ మీరు మాన్యువల్‌గా తీసేసుకొని చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తది మీకు. ఒకవేళ తొందరగా కావాలనుకుంటే గనక మాన్యువల్ ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. సో ఈ మాన్యువల్ ఆప్షన్ చూజ్ చేసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా మీ సేవకెళ్ళాల్సి ఉంటది. ఒకవేళ మీరు మీ సేవకెళ్ళలేను అనుకుంటే గనక పోస్టల్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. సో ఆఫ్టర్ దట్ మీరు మేజర్‌గా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలంటే గనక మనకు ముఖ్యంగా కావాల్సింది ఏందంటే ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అండి. ఓకేనా. మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్‌లో ఫస్ట్ మనం ఇన్కమ్‌కి సంబంధించిన భూములకు సంబంధించిన ఇన్కమ్ గానీ, అదేవిధంగా బిజినెస్‌కి సంబంధించిన ఇన్కమ్ గానీ, ఇన్కమ్ ఆఫ్ బిల్డింగ్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇన్కమ్ ఆఫ్ అదర్ సోర్సెస్ ఒకవేళ ఇవన్నీ లేని వాళ్ళు ఖచ్చితంగా ఇది ఎంటర్ చేయాల్సి ఉంటది. స్టార్ మార్క్ ఉన్నది. సో పర్పస్ అంటే ఏ పర్పస్‌లో అప్లై చేస్తున్నారు? ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే గనక ఫీ రియంబర్స్‌మెంట్‌లో అప్లై చేస్తున్నారా? లేకపోతే ఎనీ అదర్ జనరల్ రిక్వైర్మెంట్ అంటే ఏదైనా బీసీ లోన్ గానీ, ఏదైనా ఎస్సీ లోన్ గానీ అప్లై చేయడానికి, లేకపోతే కళ్యాణ్ లక్ష్మికి అప్లై చేయడానికి. సో మనం ఈ జనరల్ ఆప్షన్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ వచ్చేస్తది. మీరు వన్స్ ఇవన్నీ ఫిల్ చేయగానే మీ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ వచ్చేస్తదనమాట. సో దాని తర్వాత మీకు ఒక 3 ముఖ్యమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎపిక్ కార్డ్. సో ఈ మూడిట్లలో ఏదో ఒక ఫైల్‌ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ రేషన్ కార్డ్‌ని తీసుకోండి. అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్‌ని తీసుకోండి. చాలా ఈజీగా అయిపోతది. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి కాపీ ఆఫ్ ఐటీ రిటర్న్, పే స్లిప్, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అఫిడవిట్. ఈ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అఫిడవిట్ అనేది ఆప్షనల్ అండి. మీరు ఇక్కడ అప్లోడ్ చేయకపోయినా పర్వాలేదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అర్థమైపోతది. సో బెటర్ మీరు ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ గనక చూజ్ చేసుకున్నట్టయితే రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎపిక్ కార్డ్ ఈ 3 డాక్యుమెంట్స్‌ని ఒకే దాంట్లో స్కాన్ చేసి ఆ మూడిటిని అప్లోడ్ చేయండి. ఓకేనా. ఈ మూడిటిని అప్లోడ్ చేస్తే మీ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతది ఇంకా. సో మనకి కాపీ ఆఫ్ ఐటీ రిటర్న్స్ అనే అవసరం లేదు. ఇది ఆప్షనల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇది స్కాన్డ్ కాపీ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటది. సో వన్స్ మీరు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు షో పేమెంట్ ఉంటదండి.
అప్రాక్సిమేట్‌గా 46 రూపీస్ ఉంటది. సో, ఒకవేళ మీరు పోస్టల్ గనక సెలెక్ట్ చేసుకుంటే అయితే 60 రూపీస్ వరకు చార్జ్ అవుతదనమాట. ఒకవేళ మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఫిల్ చేసి సో, అందరికీ మిస్టేక్ ఎక్కడ జరుగుతదంటే వాళ్ళు అప్‌లోడ్ చేసే స్కాన్డ్ కాపీస్‌లోనే. సో, ఈ మధ్య కాలంలో అందరూ స్కాన్డ్ కాపీస్‌ని మొబైల్ నుంచి తీస్తున్నారు. సో, బెటర్ అది. సో, మొబైల్ నుంచి తీయండి. బట్ ఫోటోల రూపంలో గాకుండా ఏదైనా యాప్ స్కానర్‌ని యూజ్ చేయండి. లైక్ అడోబ్ స్కానర్ గానీ, లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ స్కానర్‌ని ఉపయోగించి మీ యొక్క సర్టిఫికేట్‌ని స్కాన్ తీసుకోండి. అదే అంతేగాని ఫోటోస్ తీసి అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే, మీకు అది ఆ క్లారిటీ అనేది మిస్ అవ్వచ్చు. లేకపోతే మీ యొక్క డాక్యుమెంట్స్ పైన ఉన్న నంబర్ అనేది కనబడకపోవచ్చు. ఓకేనా? సో, వన్స్ మీరు క్లారిటీగా ఒకవేళ ఈ యొక్క స్కాన్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తే పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఓన్లీ. ఓకేనా? సో, 3 ఎంబీ కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు డాక్యుమెంట్ సైజ్ అనేది. సో, మీరు ఆ విధంగా అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు షో పేమెంట్ ఉంటది. అక్కడ మీరు ఆన్‌లైన్ కార్డ్స్ గానీ, లేకపోతే యూపీఐ గానీ యూజ్ చేసి మీ యొక్క పేమెంట్ చేసేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతదనమాట. మీ యొక్క అప్లికేషన్ అనేది వితిన్ 5-7 డేస్ ప్రకారం అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో వితిన్ 3-4 డేస్‌లో వెరిఫై అయిపోతుంది ఆన్‌లైన్ అప్లికేషన్ అది. అదేవిధంగా మాక్సిమం 7 డేస్ లోపల మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిపోతది. మీరు సెలెక్ట్ చేసుకున్న డెలివరీ టైప్ అనేది మాన్యువల్ చేసుకుంటే ఒకవేళ మీరు అప్రూవ్ అయిన వెంటనే మీకు మెసేజ్ వస్తదనమాట. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మీరు నియరెస్ట్ మీ సేవకెళ్తే ఒకవేళ మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకున్న యూజర్స్ అయితే గనక మీ సేవని దగ్గరికెళ్తే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ చెప్తే వాళ్ళు మీకు డౌన్‌లోడ్ చేసిస్తారు. అదేవిధంగా మీరు ఒక పోస్టల్ అయితే గనక మీకు అప్రూవ్ అయిన వితిన్ 2-3 డేస్‌లో మీ యొక్క అడ్రస్‌కి డెలివరీ అయిపోతదనమాట. సో, ఇది చాలా సింపుల్ అండి. ఈ ప్రాసెస్ యూజ్ చేసి మీరు ఒక రెవెన్యూ ఒక ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఈ ప్రాసెస్‌లో మీకేమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో, నేను దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో, అదే విధంగా మీకు ఇంకా ఏదైనా సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటది తెలుసుకోవాలనుకుంటే గనక కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను దానికి కూడా మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్.